పేరు రమ్య, కోట రిజల్యూషన్ టీం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి మేడం. ఎస్ సార్, మీరు కంప్లైంట్ రైజ్ చేసుకున్నారు సార్. కంప్లైంట్ సంబంధించి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి మేడం. ఎస్ సార్, కస్టమర్ అమౌంట్ పే చేయలేదని చెప్పేసి మీరు కంప్లైంట్ రైజ్ చేసుకున్నారు. అవును, కస్టమర్ అమౌంట్ పే చేయలేదు. 2 days అయింది ఆర్డర్ కొట్టి. కస్టమర్ నా నెంబర్ బ్లాక్ లో పెట్టాడు. మీరు అమౌంట్ అందరినీ కలెక్ట్ చేసుకోమని చెప్పాను. నా నెంబర్ బ్లాక్ లో పెట్టాడు. ఫోన్ వేరే ఫోన్ నుంచి చేస్తున్నా కట్ చేస్తున్నాడు. ఏంది నా పరిస్థితి? మరి డబ్బుల పరిస్థితి ఏంటి? క్లాత్ ప్లేస్లో ఉంది, మీరు సఫర్ అవుతున్నది నేను అర్థం చేసుకోగలను సార్. 210 రూపీస్ అంటే ఇది బిగ్ అమౌంట్. ఈ విధంగా కస్టమర్ మీ చేత వర్క్ చేయించుకొని పేమెంట్ చేయకుండా ఉండవలసింది. సో నా సైడ్ నుంచి మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఒక నిమిషం లైన్లో కైండ్లీ చెక్ చేసి ఇస్తాను. థ్యాంక్ యూ సార్. అంటే మీకు ఏంటంటే జస్ట్ నేను ఫ్యూచర్లో అవేర్నెస్ కోసమే ఎడ్యుకేట్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ ఈ కేసు గురించి క్లియర్గా అప్డేట్ కూడా చేశారు. క్లారిటీగా మాట్లాడండి మేడం. మేడం క్లారిటీగా మాట్లాడండి. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లా. ఓకే సార్, ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు కస్టమర్ అమౌంట్ పే చేయనప్పుడు ఇమీడియట్గా మీకు చార్ట్ ఉంటుంది. చార్ట్లోకి వెళ్ళి చార్ట్ ప్రారంభించని క్లిక్ చేసినాక క్యాష్ కలెక్టెడ్ ఇష్యూ అనేది మీరు క్లిక్ చేసి ఆర్డర్ 10 to 20 times పెట్టాను. ఏం ఉపయోగం లేదు. ఓకే సార్, అంటే ఆ విధంగా వితిన్ 30 minutes ఆర్డర్ రాకముందు మీరు ఆల్రెడీ పెట్టాను అంటున్నారు. ఓకే, లైన్లో ఉందండి సార్, నేను కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటున్నాను కస్టమర్. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. ఓకే, థ్యాంక్ యూ సార్ లైన్లో వెయిట్ చేస్తున్నందుకు. సో మేమైతే మా సైడ్ నుంచి కస్టమర్కి డ్యూ పెట్టాం. మీకు అమౌంట్ రాలేదని అప్డేట్ చేయడం జరిగింది. వాళ్ళు మీ డ్యూ క్లియర్ చేస్తేనే ఫర్దర్గా ఏదైనా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోగలుగుతారు వాళ్ళ సైడ్ నుంచి. మీకు అమౌంట్ రాలేదు, ఆల్రెడీ సిస్టమ్లో అప్డేట్ అయ్యి ఉంది. సో గట్టిగా మాట్లాడండి మేడం. మేడం గట్టిగా మాట్లాడండి. మీకు అమౌంట్ రాలేదని ఆల్రెడీ సిస్టమ్లో అప్డేట్ చేయబడింది సార్. మీ రెస్పాన్సిబిలిటీ అమౌంట్ మీరే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, మేము ఎలా కలెక్ట్ చేస్తాం మేడం? ఆయన నా నెంబర్ బ్లాక్ లో పెట్టాడని చెప్తున్నా కదా. వేరే నెంబర్ కట్ చేస్తున్నాడు. మీకు ఎలా కట్ చేస్తున్నా నాకు అదే కట్ చేస్తున్నాడు. మేము ఎలా కలెక్ట్ చేయాలి? ఒక మాట చెప్పండి, ఎలా కలెక్ట్ చేయమంటారు? ఒక ట్రిప్ చేసేటప్పుడు మీ బాధ్యత మీరే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అమౌంట్ అనేది. ఓకే సార్, ఎలా కలెక్ట్ చేయాలి మేడం? ఆయన ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు అతన్ని కస్టమర్ ని పెట్టుకున్నారు, అయితే మీరు కస్టమర్ అయినా ఇవ్వాలి, పెట్టుకున్నందుకు మీరైనా ఇవ్వాలి. ఇద్దరు ఇవ్వకపోతే మేమేం కిరాయి కొట్టుకోండి, మేము పిచ్చోళం. అండ్ ఫర్దర్గా ఏంటంటే మేము వ్యాపారంగా అయితే మేము డ్యూ పెట్టాము. మీ ఆర్డర్ వాళ్ళు వేరే ఆర్డర్ ఏది ప్లేస్ చేసుకోగలరు. వేరే ఆర్డర్ వేరే నెంబర్ నుంచి చేసుకుంటారు మేడం. ఆయన వేరే నెంబర్ నుంచి చేసుకుంటారు. నెంబర్ ద్వారా కూడా చేయలేదు సార్. అది ఎలా చేయలేదు మేడం? మీరు ఫోటో యాప్ అనేది యూజ్ చేస్తానికి ఉండదు. అంటే వేరే నెంబర్ నుంచి లాగిన్ అయి చేసుకుంటారు. అక్కడ నుంచి చేయడు. నాకు ఎలా వస్తాయి? ఆయన వేసినా వేయకపోయినా మీరు మాకు ఇవ్వండి. ఆయన కొట్టినప్పుడు మీరు తీసుకోండి. ఓకేనా? అదే సార్, పోర్టర్లో ఏదైనా ఆర్డర్ అనేది ప్లేస్ చేసి కస్టమర్ అమౌంట్ పే చేయకపోతే పోర్టర్ తరపు నుంచి అమౌంట్ వస్తే బాగుండిద్ది అంటున్నారు. మీ కన్సర్న్ అర్థమైంది, బట్ ఆ విధంగా ఉండదు. ఒక ట్రిప్ చేసేటప్పుడు అమౌంట్ అనేది మీ బాధ్యత కాబట్టి మీరే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మా బాధ్యత ఎలా అవుతుందండి? మా బాధ్యత ఎలా అయితే? మరి వాళ్ళని ఎందుకు పెట్టుకొని వస్తారు? మా బాధ్యత అంటున్నారు. ఓకే, మొన్నకు ఒక 1 month బ్యాక్ ఒక ఆర్డర్ కొట్టాను. కస్టమర్ పికప్ లొకేషన్ లో, డ్రాప్ లొకేషన్ లో, వేరే లొకేషన్ లో పికప్ లొకేషన్ లో అమౌంట్ కొట్టేశారు. మళ్ళీ డ్రాప్ లొకేషన్ లో నడకుండా చూసుకోకుండా కొట్టేశారు. ఆయన కంప్లైంట్ పెడితే మరి కాల్ చేసి నాతో మళ్ళీ రిటర్న్ డబ్బులు కొట్టించారు కదా మీరు. మరి ఇక్కడ కస్టమర్ కి ఇచ్చిన సపోర్ట్ నాకు ఎందుకు ఎవరు అంటున్నా? ఇక్కడ నేను ఆర్డర్ కొట్టిందే కదా, కొట్టిన ఆర్డర్ ఏమంటాను? మీకు వ్యాలెట్ కి డ్యూ పెడతాం, మీ సైడ్ నుంచి రెస్పాన్స్ లేకపోతే. అంటే మీ సిస్టమ్ ద్వారా మేము హెల్ప్ చేస్తాం కదా. ఇప్పుడు అదే స్టెప్ మీకు కూడా ఉంటుంది. పార్ట్నర్ యాప్ కస్టమర్ యాప్ కి ఇన్యాక్టివ్ చేసి డ్యూ పెట్టాం. వాళ్ళు క్లియర్ చేస్తే వస్తుంది. వాళ్ళు క్లియర్ అయిపోతే చేయరు, కస్టమర్ చేయడు. మరి నా పరిస్థితి ఏంటి? సో మా సైడ్ మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని గుర్తుంచుకోండి సార్.
రెస్పాన్సిబిలిటీ మీరే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సార్ కానీ అదే మేడం, కస్టమర్ క్లియర్ చెయ్యడు, మరి నా పరిస్థితి ఏంటి? నా ఫోన్ లిఫ్ట్ చేయడు, మరి నా పరిస్థితి ఏంటి? మీరు కమిషన్ మట్టి ముందే కట్ చేసుకున్నారు కదా, 385 రూపాయలు కమిషన్ ముందే కట్ చేసుకున్నారు కదా మేడం, నా పరిస్థితి ఏంటి? అదే సార్ మీరేంటంటే కస్టమర్తో కోఆర్డినేట్ అవ్వండి. అంటే డైరెక్ట్గా మీరు ట్రిప్ చేస్తున్నారు, ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అమౌంట్ కూడా మీకు బాధ్యతగా అని చెప్తున్నాం. మా సైడ్ నుంచి యాప్ పరంగా అనేది డ్యూ పెట్టడం జరిగిందని చెప్తున్నాను. మేడం అడిగిన దానికి చెప్పండి, చెప్పిందే చెప్పద్దు. కస్టమర్ దగ్గర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కస్టమర్ నెంబర్ బ్లాక్ లో పెట్టాడు, ఆయన ఇవ్వట్లేదు, మరి నా పరిస్థితి ఏంటి? ఎవరు ఇస్తారు? ఆయన ఇవ్వకపోతే మీరైనా ఇవ్వాలి కదా, ఆయన మీరు పెట్టుకున్నందుకు. అర్థమవుతుందని చెప్పింది. ఎస్ సార్, అది మేము క్లియర్లీ చెప్తున్నాం సార్, మీకు అట్లా పోటా తరపు నుంచి కస్టమర్స్ పే చేయకపోతే మీకు అమౌంట్ వస్తుంది అనేది మీరు అడుగుతున్నారు. బట్ ఆ విధంగా అనేది రాదని చెప్తున్నాను సార్ నేను. ఎందుకు రాదు మేడం? మరి ఎందుకు పెట్టుకున్నారు అలాంటి కస్టమర్? మీరు ఎందుకు పెట్టుకున్నారు? సార్ నేనైతే మీకు ఆల్రెడీ ఫైనల్ రిజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను సార్. ఎంతమందికి పెడతారు మేడం? ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళు ఎలాగే అంటున్నారు, నాకు సమాధానం చెప్పకుండా. ఎంతమందికి పెడుతున్నారు? ఎంతమందికి పెట్టినా వాళ్ళు ఇదే చెప్తున్నారు. మీరు ఎలా మాట్లాడుతున్నా వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. నా ఇష్యూ కంప్లీట్ అవ్వట్లేదు ఇక్కడ. మరి ఎస్ సార్, సార్ మా సైడ్ నుంచి హెల్ప్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని గుర్తుంచుకోండి. సో ఫర్దర్గా మూమెంట్ లేదు. ఇది ఏంటంటే ఇది ఫైనల్ రిజల్యూషన్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాము, ఫర్దర్గా మేము ప్రొసీడ్ అవ్వడానికి లేదు. సరే మేడం, మీ పేరేంటి చెప్పండి? రమ్య సార్. సరే, నేను చేయాల్సింది అది A1 పోర్టర్ మీద, A2 కస్టమర్ మీద కేసు పెడతాను ఇప్పుడు. సో ఎలాంటి ఇబ్బంది అనేది మీకు ఫేస్ అవ్వకుండా ఉండవలసింది. నేను ఆల్రెడీ మీకు ఫైనల్ రిజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేశాను. రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ క్లోజ్ చేయండి కాల్ అనేది మీ ఎండ్ నుంచి.